తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దగా చేస్తోందని వైసీపీ అధినేత జగన్ను విమర్శించడమే చంద్రబాబు, లోకేష్ ఏకైక పనిగా పెట్టుకున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమూలు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. లోకేష్ కడప జిల్లా పర్యటన వల్ల ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని, కేవలం జగన్పై నిందలు వేయడానికి ఆయన వచ్చారని విమర్శించారు. వివేక హత్య కేసులో జగన్కు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ, సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కూటమి నేతలు ఇంకా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని, జగన్ రాయలసీమ రత్నమని వ్యాఖ్యానించారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని రాచమూలు విమర్శించారు. ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి కుమారుడు గాని, సకల శాఖలకు సంబంధించిన మంత్రి ఆయనే కాబట్టి మరి మన ఊరికి వచ్చినప్పుడు ఏదైనా లాభము ప్రయోజనము జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తారు. నిన్న లోకేష్ ఇచ్చిన పర్యటన చూస్తే మా అందరికి కనపచ్చినది, మా ఊరు వాళ్ళకైతే, మా జిల్లా వాళ్ళకి కనపచ్చినది అయితే వచ్చినాడు పోయినాడు అంతే. ఈ రావడంలోనూ ఈ పోవడంలోనూ మధ్య మా జిల్లాకు మాకు మనగూరిన ప్రయోజనం అయితే శూన్యం. మరి ఏం చేసినాడు ఆయన అంటే రివాజు. ప్రతిసారి జరుగుతూ ఉండే తతంగమే ఆ రివాజే. ఒక 6 ఆరోపణలను, 6 నిందలను, 6 విమర్శలను జగన్మోహన్ రెడ్డి గారి పైన చొప్పించడం, 12 రకాలుగా సెల్ఫ్ డబ్బా భుజం దట్టడుచుకొని లేని చెయ్యని వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం, ఇదే ఆనవాయితీ. ఎక్కడికి పోయినా జరుగుతాండే ఆనవాయితీ ఇదే. రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. నేను ఎప్పుడు కూడా నేను అసత్యం, రాజకీయ విమర్శల నేపథ్యంలో అసత్యాలు చెప్పేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రజలను పదే అడుగుతూ ఉంటాను నేను. మీరు నిశ్చితంగా పరిశీలించండి ప్రజలారా, మేము చెప్తానేది నిజమా అబద్ధమా. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తానేది ఏంటంటే కన్నా, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రజలు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలోనే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు అబ్బా కొడుకులు అన్నం తిని నిద్రపై లేచి ఉంటే ఒట్టు. జగన్ నామస్మరణ చేయకపోతే సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు అబ్బా కొడుకులకు. మరిది భయమా, ప్రేమనా? అబ్బా కొడుకులే చెప్పాలా? లవ్వా, శత్రుత్వమా? మరి ఈయన చేసింది అదే. పొద్దుటూరులో కూడా ఏంటి ఆయన చేసిన విమర్శలు? జగన్ క్యాన్సర్ గడ్డ, జగన్ వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డిని లేపేసినాడు. నేను కడపకు వచ్చినప్పుడే చెప్పినా లేపేసినాడు అని చెప్పి. జగన్ రైతు ద్రోహి, జగనేటుకు పరిశ్రమలన్నీ వెనక్కిపోయినాయి. కూటమి పాలనలో బ్రహ్మాండమైన సంక్షేమం, అభివృద్ధి అందింది. ఇది సెల్ఫ్ డబ్బా. పరిశ్రమలు బ్రహ్మాండంగా వచ్చినాయి, సెల్ఫ్ డబ్బా. రైజింగ్ రాయలసీమ, సెల్ఫ్ డబ్బా. ఏ కదా నిన్న నువ్వు కడపకు వచ్చిన దానివల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటే ఇదే. 6 రకాల నిందలు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడము, 12 రకాల గొప్పలు, మీరు చేయని గొప్పలు చెప్పుకోవడము. ఇప్పుడు నేను చెప్పిన మాటలే నువ్వు చెప్పినది. నేను ఇవన్నీ స్పష్టంగా అడిగితే ఒక్కదానికి కూడా నా ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పరు. సరేలేబ్బా, నేనంతే, నాకు సమాధానం చెప్పేంత నేను స్థాయి కాదు చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు. మీరు చాలా పెద్ద మొగోళ్ళు. 3 సంవత్సరాల వరకు పెద్ద మొగోళ్ళే. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు చిన్న మొగోళ్ళు అవుతారు. కనీసం మిగతా వాళ్ళైనా మంత్రో గంత్రో ఎవరో ఒకరు ఉన్నారు కదా, ఇన్ఛార్జో బంఛార్జులో, ప్రజల కోసమైనా సమాధానం చెప్పాలి కదా. నా కోసం కాకపోయినా కానీ మేము సంధించే ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో సమాధానం చెప్పాలా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, క్యాన్సర్ గడ్డ అన్నారు, వ్యవసాయానికి వ్యతిరేకం జగన్ అన్నారు, రైతు ద్రోహి అన్నారు. ఇవన్నీ మేము సమాధానాలు చెప్తున్నాం. అట్లనే మీరు కూడా చెప్పాల. జగను వివేకానంద రెడ్డిని చంపినాడా ప్రజలారా? వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డిని చంపినారా? అరగదీసి ఆ క్యాసెట్ ఉన్నది ఏముంటుందో పోతుందో కూడా తెలియదబ్బా.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు, హోమం ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రహదారిపై ప్రయాణించే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని బేముడోలు ఎస్ఐ మదీనా బాషా పేర్కొన్నారు. ఏలూరు జిల్లా బేముడోలు రైల్వే గేట్ వద్ద జాతీయ రహదారిపై బేముడోలు పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను నిలిపివేసి జరిమానాలు విధించకుండా ముందుగా వారికి హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడికక్కడే వారితో హెల్మెట్లు కొనుగోలు చేయించి భద్రతా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, హెల్మెట్ ధరిస్తే ప్రమాద సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్ఐ తెలిపారు. ఈ తనిఖీల్లో బేముడోలు ఏఎస్ఐలు వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రావుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పక్కన నేషనల్ హైవే 16 ఉంది. మనకి ఈ హైవేలో రెగ్యులర్ గా యాక్సిడెంట్ ఏదో చోట జరుగుతున్నాయి. మా లిమిట్సే కాదు, మన రాష్ట్రం మొత్తం ఎక్కడో చోట జరుగుతున్నాయి. ఆ ప్రమాదంలో హెల్మెట్ లేకుండా ఎవరైతే ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ గురైతే చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ వరకు హెడ్ ఇంజరీస్ అవుతున్నాయి హెల్మెట్ లేకపోతే. అదే మనకి హెల్మెట్ ఉన్నట్లయితే హెడ్ ఇంజరీ అవ్వదు. బాడీలో ఏ పార్టీకి దెబ్బ తగిలినా మనిషి చనిపోవడం జరగదు, ఎక్సెప్ట్ హెడ్ మనం ప్రొటెక్ట్ చేసుకుంటే చనిపోవడానికి జరగదు. మీరు స్లోగా వెళ్ళినా ఎదుటి వ్యక్తి స్లోగా వస్తారని గ్యారంటీ లేదు. కాబట్టి ఒకసారి ప్రయాణం చేసేప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక్క సెకండ్ మీరు బండి స్టార్ట్ చేసి తాళం తిప్పే ముందు మన తల మీద హెల్మెట్ ఉందా లేదా, మన ఇంట్లో బయటకు వచ్చే ముందు చూస్తున్నాం కదా, మనం మంచి బట్టలు వేసుకున్నావా లేదా అని అద్దంలో చూసుకుంటున్నాం. మొహానికి పౌడర్ ఉందా లేదా, తల దూకున్నావా లేదా చూసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఒక 5,000 రూపాయలు ఫోన్ వాడతారు, దానికి పౌచ్ వాడతాం కదా ప్రతి ఒక్కరు. ఈ 5-20,000 రూపాయలకి ఫోన్కి ఎక్కడ పౌచ్ ఎంత అవసరమో విలువ కట్టలేని మన ప్రాణానికి హెల్మెట్ అవసరంగా. హెడ్కి ఆలోచించండి ఒకసారి బయటకు వచ్చే ముందు. మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంటుంది ఇంట్లో. మీరు ఇంట్లోంచి ఎంత సేఫ్గా బయటకు వెళ్ళారు, మళ్ళీ అంత సేఫ్గా ఇంటికి వస్తే ఆ ఫ్యామిలీ హ్యాపీ. లేదు ప్రమాదాన్ని బాధపడ్డారనుకో, ఇంట్లో ఎవరు పోషిస్తారు, ఇంటిని ఎవరు చూస్తారు? పోలీసులు ఫైన్లు వేస్తున్నామంటే మీరు అవేర్నెస్ కోసం మాత్రం చిన్న చిన్న ఫైన్లు వేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ మన ఏలూరు జిల్లాలో మాత్రం హెల్మెట్కి ఫైన్లు వేయడం జరగట్లేదు. హెల్మెట్ ఫైన్ 1035 రూపాయలు. అదే రేట్లో మీకు మంచి బ్రాండ్ హెల్మెట్లు దొరుకుతున్నాయి. ఒకసారి మీరు హెల్మెట్ కొనుక్కుంటే మిమ్మల్ని ఏ పోలీసులు కూడా ఆపరు. హెల్మెట్ ఉంది కదా అని గౌరవిస్తాం మిమ్మల్ని. మీరు బాధ్యత గల పౌరుల్లా కనిపిస్తారు మాకు హెల్మెట్ వెళ్తుంటే, మిమ్మల్ని ఆపం. అదే మీరు హెల్మెట్ లేకుండా ప్రయాణించారనుకోండి, ఇక్కడ భీమడోలు పరిధిలో నేను ఆపుతా, భీమడోలు దాటి చేబ్రోలు అక్కడ ఆపుతారు, అది దాటి తాడేపల్లి కూడా, అన్ని చోట్ల మిమ్మల్ని ఆపుతూనే ఉంటారు. ఎన్నిసార్లు ఆపితే అన్నిసార్లు 1000 రూపాయలు మీరు కట్టాలి. డబ్బులు వృధా అవుతున్నాయి, ఆలోచించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిలో తొలిసారిగా జగన్నాథ రథయాత్ర, బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేసి రథాన్ని లాగిన సీఎం చంద్రబాబు. తాడేపల్లిగూడెం ఈట్ స్ట్రీట్ లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. త్వరలో భీమవరం, పాలకొల్లులో ఈట్ స్ట్రీట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలపై ముందస్తు ప్రచారం చేయాలని అధికారులకు కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశం. జగన్ను విమర్శించడమే చంద్రబాబు, లోకేష్ ఏకైక పనిగా పెట్టుకున్నారన్న రాచమల్లు. లోకేష్ కడప జిల్లా పర్యటన వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.